మీరు మీరు ప్రజా భవన్ అన్నారు, అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ప్రమాణ స్వీకారం నడుస్తూ ఉంటే కంచెలు తొలగించామన్నారు. సో కంచెలు తొలగించి అక్కడ ప్రజావాణి ఒకటి పెట్టిరు. సో ప్రజావాణిలో ఉన్నటువంటి పెండింగ్ ఫైల్ ఎంతవరకు క్లియర్ అయినాయి? ఇంతవరకు కుప్పలు కుప్పలుగా పెండింగ్లో వచ్చినాయి ఫైల్ ఏమైనా క్లియర్ అయినాయా? ప్రజావాణిలో సమస్యలకు సొల్యూషన్ దొరికిందా? ప్రజావాణికి సంబంధించి వచ్చిన ప్రతి అప్లికేషన్ ని సాగ్రిగేట్ చేసి ఆ గ్రీవియన్స్ ని తీసుకొని రిజాల్వ్ కావాల్సిన సమస్యలు ఏవైతే ఉన్నాయో 60% ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి. ఏవైతే సంబంధించి ధరణి పోర్టల్ కానీ లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి కానీ వేరే ఇతర సంక్షేమ పథకాల గురించి రేషన్ కార్డుల గురించి కానీ అప్లై చేసుకున్న వాటన్నిటిని కూడా సాగ్రిగేట్ చేసి వాటన్నిటిని కూడా సంబంధించిన డిపార్ట్మెంట్స్ కి పంపడం జరిగింది. పంపి ప్రతి ఒక్క దాన్ని కూడా ఏవైతే ఇమీడియట్ గా రిజాల్వ్ కాగలితే ఆ కింది స్థాయిలో రిజాల్వ్ కాలితే అక్కడ రిజాల్వ్ చేయడం జరిగింది. స్టెప్ బై స్టెప్ సాగ్రిగేట్ చేసుకుంటూ వస్తుంది. 100% ప్రతి గ్రీవియన్స్ కూడా రిజాల్వ్ అయిందంటే అది ఎక్కడ కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కొక్క సమస్య ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ఆఫీసర్ దగ్గర పరిష్కారం అయ్యేది. ప్రజావాణి సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా? 100% సక్సెస్ అయింది. ముందు ప్రజల యొక్క గ్రీవియన్స్ ని తీసుకొని అడ్రస్ చేసిన ఈ సమస్యని పరిష్కరిస్తామని ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. గత 10 ఏళ్లకెళ్ళి భరోసా ఇచ్చే నాదుడే లేడు. సమస్య సొల్యూషన్ దొరికితే ఎందుకు 1-2 సార్లు వస్తారు ప్రజావానికి వచ్చిన వాళ్ళు? మళ్ళీ ఒక విషయం మీరు అనే లెక్క చూస్తే ఫస్ట్ కెళ్ళి ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని చూస్తే అసలు ప్రజా భవన్ ముందు మొదటి కంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫుల్లే ఉండాలి. ఈరోజు క్రమక్రమంగా వచ్చే పబ్లిక్ ఒక స్ట్రెంత్ తగ్గుకుంటూ వస్తుంది అని అంటే, ఎందుకంటే మొదటి నేను కూడా చూసిన, మొన్న కూడా నేను పోయినాను, తగ్గుకుంటూ వస్తుంది అంటే అందులో కొద్ది శాతం సరే వేరే వాళ్ళు అనే దాని ప్రకారం మీ ప్రకారం అంటే ప్రతిపక్షాలు మాట్లాడుతున్న ప్రకారం సార్ 25% ఇష్యూస్ రిజాల్వ్ అవుతున్నాయి అనుకుంటా. అక్కడ అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి ఉన్న సమస్యని చెప్తే రిజాల్వ్ అయ్యేదని ఒక భరోసా అయితే కల్పించిండ్రు కదా. కల్పిస్తేనే కదా మళ్ళీ వచ్చేది. ఇప్పుడు 10 మంది వస్తారు, 10 మందిలో 5 సమస్యలు పరిష్కారం అవుతాయి, 5 సమస్యలు పరిష్కారం కావు. ఆ పరిష్కారం కాని వీళ్ళు అయినాయి అని తెలుస్తేనే కదా మళ్ళీ వచ్చి 5 వచ్చిస్తారు. అసలు ఏది కాకపోతే ఎవరు రారు కదా ఆడికి. అసలు నిజంగా ఇష్యూస్ రిజాల్వ్ కాకపోతే కంప్లీట్ గా ఖాళీగా ఉంటది. ఇప్పుడు ఆరోపించాలంటే ఆరోపించేటోడు 100 ఆరోపిస్తాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా ఇవన్నీ సమస్యలు రాత్రి పుట్టినైతే రాత్రి పరిష్కరించగలుగుతాం. 10 years కనీసం దీన్ని అడ్రస్ చేయలే. ఇవన్నీ కూడా ఇంటెన్షనల్ గా తప్పిదాలతో సృష్టించిన సమస్యలు. సరే, 26 జనవరి 4 సంక్షేమ పథకాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇంతవరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. సో ఇందిరా మహిళలకు సంబంధించి మీరు ఒక పైలట్ ప్రాజెక్ట్ కానీ మండలానికేమో ఇచ్చుకుంటూ పోయినటువంటి పరిస్థితి. సో రైతు భరోసా 3 ఎకరాలకే పరిమితమైంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇంకా ఎవరికి అందనటువంటి పరిస్థితి. సో ఎందుకు ఈ అసంపూర్తిగా పథకాలను అమలు చేస్తుంది కాంగ్రెస్? పథకం తీసుకొచ్చినా దానికి ఒక టైం పీరియడ్, ఒక 3 నెలల సమయం పడుతుంది కంప్లీట్ గా ఆ పథకం ప్రజలకి చేరని. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక స్కీమ్ రీచ్ అవ్వని. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. పదే దళిత బంధు అనే ఒక పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకొని వచ్చింది హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 16 నుంచి 17 లక్షల దళిత కుటుంబాలకి దళిత బంధు ఇస్తామని చెప్పారు. హుజరాబాద్ బై ఎలక్షన్ అంటే 3 years బ్యాక్. హుజరాబాద్ ఎలక్షన్స్ లో దాదాపు 30,000 కుటుంబాలకు ఇచ్చారు. అది కాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం 5,000 కుటుంబాలకు ఇచ్చారు. 17 లక్షల మందికి ఇస్తా అన్న దళిత బంధు కేవలం 35,000 కుటుంబాలకు ఎందుకు ఇచ్చారో, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని మాట్లాడితే వారి దగ్గర సమాధానం ఉందా? దీనికి బీసీ బంద్ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తే ఇచ్చేవాళ్ళేమో. 3 ఏళ్ళు ఉండే. హుజరాబాద్ ఉప ఎన్నికల తర్వాత 2 ఏళ్ళు కనీసం దానికి నిధులు కూడా కేటాయించలే. ఈ 35,000 మొదటి ఇచ్చిందే. దాని తర్వాత 2 సంవత్సరాలు దానికి నిధులు కూడా కేటాయించలే. ఇచ్చింది కూడా కేవలం ఫస్ట్ మొదటి విడతనే ఇచ్చారు. దాన్ని కూడా రాజకీయ కోణంలో మొదటి విడత ఇచ్చి 2వ విడత ఆపితే నెక్స్ట్ టైం మాకు గెలిపిస్తే 2వ విడత వస్తుంది అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే హుజరాబాద్ లో కూడా డ్రామాలు చేసి ఆపి వాళ్ళకు ఉన్నాడు ఎమ్మెల్యేని గెలిపించుకుని అస్త్రం చూపించి, ఈడ ఎమ్మెల్యే గెలిస్తేనే మీకు 2వ విడత వస్తుంది అని చెప్పి చూపించి ఆ ఓట్లు దండుకొని ఆడున్న శాసనసభ్యుడు గెలిచిండు. ఆయన పైన వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉన్న ఈ అస్త్రాన్ని అడ్డం పెట్టుకుని ఆయన శాసనసభ్యునిగా గెలిచిండు. అంటే ఇప్పుడు మేము ఇచ్చే ప్రతి గ్యారంటీ కూడా, ప్రతి స్కీమ్ కూడా ఇప్పుడు 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. 100% అయినట్టేనా రుణమాఫీ అనేది? మీకు అదే చెప్తున్నాయి. ఇప్పుడు మా ప్రకారంగా 96% అయింది. ఏదైతే 2 లక్షల పైన ఉన్నోళ్ళు, దాని తర్వాత కట్టుకున్న వాళ్ళు ఏమైనా పెండింగ్ ఉండొచ్చు కేసెస్. ఆ కేసెస్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో శాసనసభ్యులు అందరినీ కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉందో అది ఏ పార్టీ అని ఉండని, బీజేపీ ఉండని, బీఆర్ఎస్ ఉండని, లేదా ఎంఐఎం అంటే మనకి ఇక్కడ రాదు, వాళ్ళకి సిటీలో ఉన్నది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఎవరున్నా ఆ గ్రీవియన్సెస్ తీసుకొని రండి, దాన్ని వెరిఫై చేసి రెక్టిఫై చేసి రిజాల్వ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. చెప్పినాక ఏదో నోటి మాటలు మాట్లాడాలని చెప్పి ఆధారాలు తీసుకురాకుండా అసలు కేసీఆర్ గారు రారు ఇష్యూస్ అడ్రస్ చేసి మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరిద్దాము, ప్రజల కోసం ఆలోచిద్దామని ఒక విజ్ఞతనే వీళ్ళకి లేదు, ఆ ఆలోచనే వీళ్ళకి లేదు. వీళ్ళకి ఎప్పటికి కూడా ఏ రకంగా విమర్శిద్దాము,
ఏ రకంగా బురద చల్లుదాము, వాళ్ళ హయాంలో మేము సమస్యల్ని పరిష్కరిద్దామనే ప్రయత్నం చేసినా ఈ రోజు కూడా మమ్మల్ని అసెంబ్లీ నిర్వహించాలి, అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నమే చేయలే, మైకులు వేయకపోతుండే. ఈ రోజు ఆ రకంగా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మేము అసెంబ్లీని నిర్వహిస్తున్నాము, మాట్లాడనీకి అవకాశం ఇస్తున్నాము, ఆ మాట్లాడిన దానికి సమాధానం కూడా చెప్తున్నాం, అయినా కూడా వాళ్ళు వచ్చి మాట్లాడతలేరు. ప్రతి ఇష్యూ అదే. ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం ఈ రోజు ఇప్పుడు కొత్తగా మహిళలకు 2500 ఇస్తా అన్నారు, మా పెళ్ళైనలకు తులం బంగారం ఇస్తా అన్నారు అని అన్నారు. అంటే మిగతా గ్యారంటీస్ అన్ని అమలైతేనే కదా ఇప్పుడు రెండింటిపైన పడ్డారు, మిగతావన్నీ అమలైతేనే కదా ఇప్పుడు రెండింటిపైన పడ్డారు. మరి ఆ అమలైన వాటినన్నా కనీసం హర్షం ఏదైతే మంచి అమలు చేసినైతే వ్యక్తం చేయండి. ఈ రోజు వాళ్ళు మమ్మల్ని ఇంద్రమిల్ల గురించి అడుగుతారు. సంవత్సరం 10 ఏళ్ళలో ఎన్ని ఇళ్ళు ఇచ్చారు, ఎన్ని ఇల్లు కడతానో ఎన్ని ఇళ్ళు ఇచ్చినావు, 10 ఏళ్ళలో ఇంటికి ఒక ఉద్యోగం అన్నా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పినా ఎంతమంది మా దళిత సోదరులకు 3 ఎకరాలు ఇచ్చినావు, గిరిజనుల పోడు భూమి సమస్య పరిష్కరిస్తాను ఎన్ని సమస్యలు పరిష్కరించినావు, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి ఎంతమందికి రుణమాఫీ చేసిండు ఏకకాలంలో 2 లక్షలు. ఇవన్నిటిపైన ప్రస్తావన లేదు, ఇవన్నిటి గురించి మాట్లాడరు. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే అందుకే మమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అంటే ప్రతిపక్షంలో మిమ్మల్ని కూర్చోపెట్టిన అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ముని వాడుకొని మీ పొట్టలు నింపుకుంటే ఆ సొమ్ముని కూడా బయటికి తీసుకొని వచ్చి ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడతామని మేము భరోసా ఇచ్చినాం. ఎక్కడి దాకా తీసుకొచ్చి ఎక్కడ దాకా వచ్చింది? మీకు అదే ఎన్ని కేసులు విచారణ చేస్తా ఉన్నారు, ఏ ఒక్కటి నిరూపణ చేయలేకపోయారు, ఏ ఒక్కటి కూడా కేసు విచారణ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా చేస్తున్నాం కాబట్టి మా పైన ఎవరు ఆరోపిస్తలేరు. లేదా మన పొరుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎవరినైతే లోపల వేయాలి, ఏం ఎవిడెన్స్లు ఉన్నా లేకపోయినా తీసుకెళ్లి ఆ రకంగా లోపల వేస్తే రాజకీయ కక్ష అని చెప్పి మాట్లాడతారు. 100% వీరు దోచుకున్న సొమ్ముని ఎవిడెన్స్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా ఎంక్వైరీ చేసి తప్పు చేసిన కటకటాల వెనుక నెట్టడం అనేది 100% జరుగుతుంది. అది కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, లేకపోతే ఆ పార్టీలోనే ఇంకెవరైనా సభ్యులు గానీ, లేదా ఆ పార్టీలో తప్పులు చేసి మా పార్టీలో చేరిన సభ్యులైనా సరే. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల్ని కాపాడుతుంది, ముఖ్యంగా కల్వకుంట్ల ఫ్యామిలీ అని చెప్పేసి బీజేపీ చెప్తున్నారు. నిజంగా కాపాడకపోతే సిబిఐ కేసులు అప్పచెప్పాలి. ఒక విషయము, నిజంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయకపోతే ఈ రేసింగ్ కేసులో ఫారెన్ సంబంధించి ఇతర దేశాలకు వెళ్ళి ట్రాన్సాక్షన్ జరిగింది, ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి తెలుసు. ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది, ఈడీ ఇన్వాల్వ్ అయ్యి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మరి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఈడీ చర్యలు తీసుకుంటలేదో ముందు దానికి వారు సమాధానం చెప్పాలి. అండ్ ఇక్కడ జరిగిన సంక్షేమాల పైన సెంట్రల్ పరిధిలో ఉన్న అనేక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఈవెన్ దే హ్యావ్ రైట్ టు ఇంటర్వ్యూన్. వాళ్ళు కూడా ఎంక్వైరీలు జరపచ్చు, వాళ్ళు కూడా ఆధారాలు సేకరించవచ్చు, వాళ్ళు కూడా కటకటాల్లో నెట్టవచ్చు. ఇది ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు అవలంబించారు, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు చేశారు. దేనికి? అలా పార్టీలో చేరకపోతే జ్యోతిరాదిత్య సింధియా గారు మధ్యప్రదేశ్ లో కానివ్వండి, లేదా అస్సాంలో హేమంత బిశ్వ శర్మ పైన కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో వారు ప్రయోగించారు. కానీ ఈ రాష్ట్రంలో వారు ఎందుకు ప్రయోగిస్తలేరు అని చెప్పి ముందు వారు దీనికి సమాధానం చెప్పాలి. ఇక్కడ మేం చేసే ఎంక్వైరీ, మేం చేసే సిస్టమ్ అనేది ఎప్పటికప్పుడు మీడియా ద్వారా, మీ ద్వారా ఏడాదికి వచ్చిన ఇన్వెస్టిగేషన్ అనేది ఎట్లా అనేది ముఖ్యమంత్రి గారిని అడిగినా, మంత్రులను అడిగినా ఎప్పటికప్పుడు సమాధానాలు చెప్తారు. 100% వాళ్ళ లోపల కూడా వేయడం జరుగుతుంది, అదేం ఆగదు. కానీ వాళ్ళు ఏది చేయకుండా ఈరోజు అసలు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిందంటేనే దాని పేరే బీజేపీ రిస్తదార్ సమితి. వాళ్ళిద్దరి మధ్యలో లోపాయిక ఒప్పందాలు ఉన్నాయనేది ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కూడా కళ్ళకి కట్టినట్టుగా కనబడ్డది. వీనికి క్యాండిడేట్ నే పెట్టిన ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి ఇండైరెక్ట్ గా వాళ్ళ కుటుంబంలో ఒకరితోటి మద్దతు ఇప్పించి కొడితే ఇటు కుదురు, లేకపోతే బీజేపీకి పోయిర్రు అని చెప్పని వాళ్ళే చూపించారు. రేపు పొద్దున్న రిజల్ట్స్ ఇప్పుడు బయటకు వచ్చినాక కూడా ఆ థర్డ్ క్యాండిడేట్, ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి పడ్డ ఓట్లు బీజేపీకి పడ్డాయా, కాంగ్రెస్ పడ్డా కూడా బయట పడుతుంది కదా. బయట పడ్డప్పుడు గుట్టు రట్టు అవుతుంది కదా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.